మౌన రాగమా ఎపిసోడ్ 13. ఎప్పుడు దాన్ని ఎంత సతాయించినా, ఎంత ఏడిపించినా, ఎంత అల్లరి చేసినా తిట్టేది, కసురుకునేది. కానీ ఈసారి మాత్రం ఎందుకో అంత కోపంగా అనేసరికి చాలా బాధేసింది లక్కీకి. దాని ప్రవర్తనకి కాస్త మనసు నొచ్చుకొని ఇక దాన్ని కదిలించలేదు లక్ష్. ఎందుకో అలా అందరి ముందు అరవగానే నిజంగానే చాలా బాధ వేసి కార్యక్రమం అంతా అయిపోగానే ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వాడి ముఖంలోని బాధ చూస్తుంటే మనసు బాధగా మూలుతున్నా, అలా అందరి ముందు మీద చేయి వేస్తే ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారనే కదా నేను అరిచింది, దానికి అంతలా ఫీల్ అవ్వాలా అంటూ బాధగా మెసేజ్ చేసినా రిప్లై లేదు బాబు నుంచి. ఎందుకో చాలా బాధగా ఉంది లీలకి. ఇంతకుముందు ఇంతకంటే ఘోరంగా గట్టిగా అరిచాను కదా, మరి అప్పుడేం అనలేదు, ఇప్పుడెందుకు ఇంత ఫీల్ అవుతున్నాడు? తను ఫీల్ అవుతున్నాడని ఇదెందుకు ఫీల్ అవుతుందో మరి. ఆ రాత్రంతా పాపకి జాగారమే. పొద్దున్న 12 గంటలకి ముహూర్తం అనగా ఊరి నుంచి తెల్లవారుజామునే బయలుదేరిపోయారు రాఘవి, తనకు 2 కూతుర్లు, తన కొడుకు. వాళ్ళతో పాటు మణిని కూడా రమ్మని చాలా ప్రాధేయపడ్డాడు రంగ. కానీ ఊరంతా వాళ్ళ ఫ్యామిలీకి ఎగెనెస్ట్గా ఉంది. నేనొస్తే నాన్న తిడతాడు అనేసి ఏదో ఒక సాకు చెప్పి తప్పించేసుకుంది మణి. తన వల్ల తను ఎందుకు మాట పడాలి అనుకొని ఎక్కువ అడగలేదు రంగ. దాని మెసేజ్ చూసి, దొంగదాన, నా పైన అరుస్తావా? ఎంత ధైర్యమే నీకు? వస్తున్నావు కదా, చెప్తాలే నీ పని. తెలీదే, ఎందుకో చాలా బాధేసింది నిజంగానే. కానీ నా వల్ల నువ్వు ఫీల్ అవుతున్నావు అని తెలిసి పిచ్చి సంతోషం వేసిందిగా. వెయిటింగ్ బేబీ, రా చెప్తా నీ పని. ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ నా చేతుల్లో నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాగా. పెళ్ళికి రెడీ అవుతూనే అల్లరిగా అనుకున్నాడు లక్ష్ దాని ఫోటోను చూస్తూ. కుటుంబంతో పాటుగా వచ్చిన మిత్రురాల్ని, తన ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని మురిపంగా చూసుకుంటూ వాళ్ళ కోసం రూమ్స్ ఏర్పాటు చేసి ఏర్పాట్లలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోమని నౌకర్లతో మరీ చెప్పింది జాను. వాళ్ళని రూమ్లో ఉంచి కాసేపు రెస్ట్ తీసుకోండిమా, నేను పిలుస్తాను, అప్పటి వరకు మీ అమ్మ ఎక్కడికి పోదులే, నాతోనే ఉంటుంది అని మిత్రురాలి మెడ చుట్టూ చెయ్యేసి కిందకి తీసుకెళ్ళిపోయింది జాను. వాళ్ళని చూస్తేనే సలసలా మరిగిపోతున్నారు మనవరాలు బామ్మ. అందరి ముందు నోరు పారేసుకుంటే సిగ్గుపోతుంది అనేసి నోటిని నొక్కేసుకొని రంజని ఉంటే, నేను పెద్దదాన్ని, నన్నెవరు ఆపేది అన్న పొగరుతో కావాలని సూటిపోటి మాటలు వాళ్ళకి వినిపించేలా అనేస్తుంది భ్రమరాంబ. ఆవిడ మాటలు వింటూ కాస్త మనసు నొచ్చుకుంటున్న మిత్రురాలితో, అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకే ప్లీజ్ అంటూ కామ్ చేసేస్తోంది జాను. చెల్లెల్ని రూమ్లో ఉంచి బావగారిని చూడ్డానికి బయటకు వచ్చాడు రంగ. రంగాని చూడగానే, వచ్చేసారా అన్న సంతోషం 2 అన్న తమ్ముళ్ళ కళ్ళలో తాండవిస్తుంది బీభత్సంగా. వాళ్ళ సంతోషాన్ని చూసి నవ్వుతూ పలకరించాడు రంగ. అందరూ వచ్చేసారా బావా? ఆశగా పైకి చూస్తూ అడిగాడు విన్ను. బావా వచ్చేసారులే, కానీ ఇప్పుడు చూడటం కుదరదంట, అత్తగారి స్ట్రిక్ట్ ఆర్డర్స్, అందుకే పెళ్ళయ్యేంత వరకు కాస్త సైలెంట్గా ఉండాలి చిన్నగా నవ్వుతూ అన్నాడు రంగ. తప్పదా బావా? నిరాశగా అన్నాడు విన్ను. తప్పదు. ఒక్కసారి చూసి వచ్చేస్తా కదా, చిన్న పిల్లోళ్ళ గారం పోయాడు విన్ను. అలా కుదరదుగా అల్లరి పట్టించాడు రంగ. ఆ మాటకి బొంగుమూతి పెట్టేశాడు విన్ను. అన్న అలక ముఖం చూసి, అచ్చో రే అన్నగా ఎంత ముద్దుగా ఉన్నావురా, చక్కెలు గింతలు పెడుతూనే. ఇంకెంతసేపురా, మహా అయితే 2 గంటలు, డైరెక్ట్గా వదిన్నే నీ దగ్గరకు వచ్చేసింది కదా, అప్పటి వరకు కాస్త ఆగుబే అని లక్ష అంటే, చాలే మాటలు, మీకేమి ఎన్నైనా చెప్తారు, ఇక్కడ పడేది నాకేగా గుద్దుబండ. తన చేష్టలకి నవ్వేసుకున్నారు 2. ఇంతలో వినీత్ ఫ్రెండ్స్ రావడంతో తను అటుగా వెళ్ళిపోతే రంగా వెనుకగా తొంగి చూస్తూ, బావా నీ చిట్టి చెల్లెలు రాలేదా గారాలు పోతూ అడిగాడు లక్కీ. ఏం రే, మొన్ననే అది అరిచింది అనేసి మాట్లాడకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడేంటి తెగ వెతికేస్తున్నావు కళ్ళెగరేస్తూ అడిగాడు రంగా. బావా అదేదో కొంచెం కోపంగా అనేసరికి నిజంగా బాధేసింది, కానీ అదంత ముద్దుగా మెసేజ్ పంపించేసరికి కరిగిపోయా. ఎలాగో ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు చెప్దాం దాని పని అనేసి సైలెంట్గా ఉన్నాను అని లక్ష్య అనగానే, అబ్బబ్బో ఎంత కథ నడిపాడో చూడన్నా మన వెనక అల్లరిగా అంటూనే వచ్చిన కేవీ వైపు గుర్రుగా చూస్తూ, నువ్వు ఊరికి దూరకురా మా మధ్యలోకి, నాకు కోపం వస్తుంది చిన్న పిల్లోళ్ళ అన్నాడు లక్ష. అబ్బో బుడ్డోడు కోపం వస్తుందంట బ్రో అల్లరి చేశాడు కేవి. వాళ్ళ చిలిపి మాటలకి నవ్వుతూ విన్ను పిలుస్తుంటే, బావా వస్తున్నా అంటూ వెళ్ళిపోయాడు రంగ. లక్కీ ప్రేమ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, చివరికి కేవికి కూడా. బాబుగారు మిత్రుడిపై అలిగి కూర్చున్నాడు కదా, ఆ అలక ఇంకా తీరినట్టుగా లేదు. అదే కాక
తనకి ఈ మధ్యన తెలిసింది ఇంకెవరికో ఎలా చెప్పేది. రంగా అటు పోగానే నవ్వుతూ లక్కీ మెడ ఒత్తేస్తూ, ఎరా రే, ఆ రోజు నేను లవ్వా అని అడిగితే పెద్ద పెద్ద క్లాసులు పీకో, ఇప్పుడేంట్రా కదా అని కేవి అడిగితే, అబ్బా తీరా రే, పోతా పైకి విసురుగా వాడి మెడను చుట్టుకున్న కేవి చేతిని తీసేసి, నాకేం తెలుసురా, దాంతో రోజు గిల్లి కజ్జలు పెట్టుకుంటూనే బాగా అడిక్ట్ అయిపోయా దానికి, నాకే తెలియకుండా లవ్లో పడిపోయా, అందుకే అది అలా అరవగానే చాలా బాధేసింది. ఎలాగో ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దాని పని అనేసి అది అంత ముద్దుగా మెసేజ్ పంపించినా తెలియనట్టుగా ఉన్నా. ఇక్కడికి వచ్చాక ఉంటుందిలే నా తోటి దాని పని అని ప్లాన్స్ కూడా వేసుకున్నాను అని లక్ష్య అనగానే, అబ్బో చాలానే ప్లాన్స్ పెట్టుకున్నాలే కానీ జాగ్రత్త, అది ముందే చాలా సెన్సిటివ్ అని అన్నాడు కేవి. నాకు తెలీదా ఏంటి, ఇప్పటి వరకు నేను ఎంత అడుగుతున్నా గాయం ఎలా అయిందో చెప్పలేదు దొంగ మోకంది, ఇక చెప్పదు అనేసి బావని అడిగితే చెప్పాడు. ఆ మాటలు వినగానే దానిపై ఇష్టం ఇంకాస్త పెరిగిపోయిందిరా. పొరపాటున జరిగిన తప్పు కథ అంత శిక్ష వేసుకుంది అనగానే నా మనసు చాలా బాధపడింది అని లక్ష్య అంటే, తను అల్లరి చేస్తుందేమో కానీ అల్లరి పాలు చేసేది కాదు అని చూసిన మొదటి రోజే నాకు అర్థమైందిరా అన్నాడు కేవి. అందుకేగా ఈ లక్కీ గడి గుండెలోకి ఎక్కేసింది సిగ్గుపడుతూ చెప్పాడు లక్కీ. వాడి సిగ్గు చూసి, వామ్మో నువ్వేనేంట్రా ఇది అని ఆట పట్టిస్తూ ఉంటే, ఆహా ఆట పట్టించుకురా పేకు పిసుకుతా చిరుకోపంగా అన్నాడు లక్ష. అయ్యగారికి ముక్కు మీద ఉంటుందిగా కోపం, అచ్చ నా చెల్లిలాగానే అని కేవి అంటే, చెల్లినా, నాకు తెలియకుండా నీ చెల్లి ఎక్కడి నుంచి వచ్చింది బే, నిజంగానే అర్థం కాక అడిగాడు లక్కీ. ఓరి నా తిక్క ఫ్రెండు లీలా అని అంటున్నారా అని అనగానే, ఓహో అలాగా, అప్పుడే కలిపేశావుగా అని అన్నాడు లక్ష. ఏమి వదిలేస్తావే ఇంది మధ్యలో, ఒరే నీ అబ్బా ఇంకా బండి స్టార్ట్ కూడా కాలేదు బే, అప్పుడే అప్పశకనాలు మాట్లాడుతున్నావు కొండముచ్చుగా మొయ్ వాడి మెడను చుట్టేసి జుట్టు పీకుతూనే కసిగా అన్నాడు నోటి నిండా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళ వెనకే దొంగ పిల్లిలా వచ్చి వీళ్ళ మాటలన్నీ వినేసింది శిల్ప. లక్కీ అత్త కూతురు ఫారెన్లో స్టడీ అయిపోగానే పెద్ద బావ పెళ్ళికి వెళ్తున్నా కదా, అప్పుడు నా ప్రేమ విషయం చిన్న బావకి చెప్పేస్తా అని ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకొని రెక్కలు కట్టుకొని మరీ వాలిపోయింది అత్తింట్లో. తీరా ఇక్కడికి వచ్చాక అన్నేళ్ళుగా ప్రేమిస్తున్న తన బావ ఎవరినో ప్రేమిస్తున్నాడు అని తెలియగానే వాడి కోసమే ఎంతో ప్రేమగా వేసుకున్న ఓణిని కసా నలిపేసింది కసిగా. కింద నలిపే నలుపుడు చాలక పైన పళ్ళను కూడా పటపటా కొరికేస్తుంటే ముందుగా ఉన్న వాళ్ళని దాని పళ్ళ పటపట్లు వినిపించి ఎవరా అని వెనక్కి తిరిగితే లంగా ఓణీలో అస్తవ్యస్తంగా ఉండి జుట్టంతా విచిత్రమైన హెయిర్ స్టైల్తో కేజీలు మేకప్తో వంకర టింకరగా కనిపిస్తున్న దాన్ని చూడగానే నవ్వు ఆగలేదు ఇద్దరికి. బల్లున నవ్వేశారు గట్టిగా. వాళ్ళ వెకిల్ నవ్వు చూసి ఉన్న కోపం ఇంకాస్త పెరిగిపోయి, ఎందుకు బావా అలా నవ్వుతున్నారు ఉక్రోషంగా అంది శిల్ప. లేకపోతే ఏంటే ఈ బుడబుక్కలు అవుతారో, దేవుడా నా కడుపు పోతుందిరా నవ్వి నవ్వుతూనే చెప్తూ ఒక చెయ్యి తన పొట్టపై ఇంకొక చెయ్యి కేవిగాడి భుజంపై వేశాడు లక్కీ. నా అవతారానికి ఏంటి బావా లంగావోని, ఎప్పుడూ నువ్వే చెప్తుంటావు కదా, ఎప్పుడు చూసినా చినిగిన బట్టలు వేసుకుంటావేంటి, కనీసం పండగ పూటైనా లంగావోని వేసుకోమని, అందుకే వేసుకున్నా హొయలిపోతూ చెప్పింది. ఆహా పాప, లంగావోని అంటే ఆషామాషి కాదమ్మా, దానికంటూ ఒక అందం ఉంది, అది కడితే నిలువెత్తు తెలుగుదనానికి పట్టు వస్త్రాలు ధరించిన మాదిరి ఉండాలి. ఆనాటి ఆకుపచ్చ రంగులో తలుక్కున మెరిసిన లీలా రూపాన్ని తలుచుకుంటూ అంటున్నాడు అని కెవికి మాత్రమే అర్థమైంది అక్కడ. అంతేకాని ఇలా బొంగురు చీర కట్టినట్టు చుట్టూరా చుట్టేసుకోకూడదే, పైగా మేకప్ హెయిర్ స్టైల్ చూస్తుంటే వామిటింగ్ వస్తుంది నాకు. వద్దొద్దు తల్లి, ఇంత ఘోరాన్ని నేనే కాదు ఎవరు భరించలేరు, కానీ ముందు ఈ అవతారాన్ని తీసేసి నీ అవతారంలోకి మారిపో. వాడి మాటలకి కోపం వచ్చి, ఆహా నేనేం అంత మేకప్ వేసుకోలేదు చిందులు తొక్కింది ఉన్న చోటే. వేసుకోలేదు, పూసుకున్నావు, పో అమ్మ పో, చూడలేకపోతున్నాను నేను. ఇలా నవ్వుతూనే పైకి చూసిన తన కంటికి తన రూమ్ దగ్గర ఎవరో నక్కినట్టుగా కనిపించి వెనక నుంచి అయినా అది ఎవరో ఇట్టే పసిగడుతూ అది చూడగానే చిన్నగా విచ్చుకున్న పెదాలతో నవ్వుతూ, రే నేను ఇప్పుడే వస్తానురా చెప్పేసి వెళ్ళిపోయాడు పైకి. వాడెక్కడ చూస్తున్నాడో అర్థమై అటుగా చూసిన శిల్పాకి ఎవరో అమ్మాయిని చూసి తన బావ అటువైపు వెళ్తుంది కనిపించి, ఓహో ఇదేనా ఇతగాడు ప్రేమిస్తున్నా అంటుంది. అక్కడే నిల్చుని కారాలు మిరియాలు నూరుతుంటే, వాడేదో సరదాగా అలా అన్నాళ్లే శిల్ప, నువ్వేం ఫీల్ అవ్వకు, అండ్ ఇంత మేకప్ మరీ ఓవర్గా ఉంది అనేసి అలా అన్నాళ్లే కెవి నెమ్మదిగా చెప్తుంటే చేతిని అడ్డుగా పెట్టేసి, చెప్పేంత రైట్స్ నీకు లేవు, నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, నీ లిమిట్స్లో నువ్వు ఉంటే నీకే చాలా మంచిది,
పెద్ద చెప్పొచ్చాడు మంచి గొనుక్కుంటూనే పక్కకు వెళ్ళిపోయింది సైతాంది. దాని మాటలకి అన్నేళ్ల తర్వాత అలాంటి మాటలు వింటున్న కెవి నిజంగానే కాస్త నొచ్చుకున్నాడు. ఇంతలో తను అన్నదానిలో తప్పేం లేదు కదా, ఉన్నదే అనింది అనుకొని బయటకు వస్తున్న కన్నీటిని ఆపేసుకొని తన పనిలో పడిపోయాడు కెవి. కానీ ఇదంతా చూస్తున్న నిక్కీ మాత్రం అగ్గి మీద గుగ్గిలమైంది. దానికి ఎంత ధైర్యం ఉంటే నా దోస్తుగాడిని అంత మాట అంటుందా? కోపంగా చూస్తూనే టైం కోసం ఎదురు చూసింది. రూమ్లో అక్కని రెడీ చేసి ఎంతకీ దాన్ని ఆట పట్టించే శాల్తీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించక అసలు దొరకక రూమ్ నుంచి తొంగి తొంగి చూస్తూనే ఇక ఉండబట్టలేక, అక్క నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు చెప్తూనే ఇల్లంతా వెతుక్కుంటూ వచ్చేసింది లీల. రాగానే ఎదురుగా వచ్చి దర్శనం ఇస్తాడేమో అనుకుంటే అసలు అత్తాబత్త లేడే, ఎక్కడికి పోయాడు వీడు, ఇంకా నాపై కోపంగా ఉన్నాడా అనుకుంటూనే వాడి రూమ్ ఏదో తెలియక ప్రతి రూమ్ని చెక్ చేస్తున్న టైంలో కింద నుంచి దాన్ని చూడడం, వాడు పైకి రావడం జరిగిపోయాయి. వెంటనే స్పీడ్గా మెట్లెక్కి పైకొచ్చిన వాడి కంటికి పట్టు లంగా ఓని బెంగాలీ స్టైల్లో పైటని ముందుకు వేసి కనిపించింది వాడి ప్రేయసి. లంగా ఓనీలో శిల్పాని చూడగానే చెడిపోయిన ఆ మెదడు కాస్త వాడి ప్రేయస్ని అలాంటి స్టైల్లో చూడగానే నిజంగానే పడిపోయాడు. హార్ట్ బీట్ దడదడమంటూ కొట్టేసుకుంటుంది. మెల్లిగా వాడి మాటని వినని గుండెపై చెయ్యేసి చిన్నగా రుద్దుతూనే వాడి రూమ్లోకి వెళ్ళాలని చూస్తున్న దాని ఆలోచన అర్థమయ్యి తను వెళ్ళే కంటే ముందే ఇంకొక వైపు నుంచి లోపలికి వెళ్ళిపోయి, ఎవరున్నారు లోపల అనుకుంటూనే మెల్లిగా లోపలికొచ్చిన దాని కుడి చెయ్యి పట్టి వెనక్కి మడిచి మీదకి లాగేసుకున్నాడు లక్ష్. దబ్బున వచ్చి వాడి గుండెను అతుక్కుపోయింది వెనక నుంచే. అదండి మరి ఇవాల్టి కథ. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సాజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.